అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంపై నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో నినాదాలు చేయడాన్ని తప్పుపట్టారు. అధికారం పోయినా వైసీపీ నేతల తీరు మారలేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పేరుకు మాత్రమే సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారంటున్న నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు సంబంధించి అటు ప్రతిపక్ష హోదా రాలేదని వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా కూడా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇతర అంశాలను మనతో మాట్లాడేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే సదలవాడ అరవింద్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ గవర్నర్ ప్రసంగం ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? తొలి రోజు సభకు సంబంధించి వివరాలండి. ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళ గవర్నర్ ప్రసంగం మరి ఆద్యంతం కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఈ 8 నెలల్లో మేము ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు ఏ విధంగా బాగు చేసుకుంటున్నామో, ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నామో, రైతు వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, చదువుకునే పిల్లలకు కానీ, అదేవిధంగా రేపు రాబోయే కాలంలో డిఎస్సి పెట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా మాట్లాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గౌరవ సభకు వచ్చారు. కానీ వాళ్ళు తీరు మారలేదు. గవర్నర్ ప్రసంగాన్ని ఎంతో గౌరవంగా ఉండి వాళ్ళు చివరిదాకా ఉండి వింటే బాగుండేది. కనీసం ఒక్క నిమిషం కూడా గవర్నర్ గారి ప్రసంగం వినకుండా వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు 5 ఏళ్ళు ఏ విధంగా అవినీతి పనులు చేశారు, దుర్మార్గాలు చేశారు, అదే రీతిలో ఇంకా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ప్రజలెవరు కూడా దాన్ని క్షమించరు. ఎందుకంటే మీరు పెట్టిన కేసులు కానీ, అవినీతి పనులు, దుర్మార్గాలు భరించేదాకా ఇవాళ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. అయినా కానీ మీ తీరు మారలేదు. మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కుటుంబంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాము, నువ్వు పెన్షన్ ఇవ్వడానికి 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేయడం జరిగింది. వికలాంగుల పెన్షన్ని 3,000 6,000 చేయడం జరిగింది. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కార్యక్రమాన్ని అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తాము. రేపు జూన్ కల్లా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవన్నింటిని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నాం. మేము ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి, సరైన సమయం ఈ ప్రతిపక్ష హోదా ద్వారా మాట్లాడేందుకు వస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని వైసీపీకి సంబంధించిన నేతలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని గౌరవించండి. ప్రతిపక్ష హోదా రాపోయినా కానీ మీరు అసెంబ్లీకి రావచ్చు. ప్రజల సమస్యల్ని వాయిస్ ఆఫ్ పీపుల్ మీరు చెప్పచ్చు. ఇవాళ మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా, మేము సాధారణ ఎమ్మెల్యేలుగా మేము పనిచేస్తున్నాము, ప్రజల్లో ఉంటున్నాము, రోడ్లు ఊడుస్తున్నాము, కాలువలు శుభ్రం చేస్తున్నాము. ఒక ఎమ్మెల్యే అని లేదు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము. ఇవాళ మహాశివరాత్రి తిరునాళ్ళకి మేము దాదాపు 20 రోజుల నుంచి రోజుకు 300 మంది కార్యకర్తలు, నాయకులు అందరం కూడా రోడ్లు ఊడ్చాము, కాలువలు శుభ్రం చేశాము, మంచినీటి చెరువులు బాగు చేశాము. ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా మేమే చేసుకున్నాము. ఈ విధంగా ప్రజల్లో ఉంటే ప్రజలు గౌరవిస్తారు మనల్ని. అటువంటి గౌరవాన్ని పొందని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు ఒకసారి చరిత్ర తిరగరాస్తారు, చూసుకోండి. మళ్ళీ 2029లో మీరు అన్న ప్రతిపక్ష హోదా అప్పుడు కూడా రాదు. ఇది ప్రతిపక్ష హోదా అంటే ఎవరో ఇస్తే వచ్చేది కాదు. మీరు పోరాటం చేయండి, దాన్ని న్యాయపరంగా పోరాటం చేయండి, ప్రజల పక్షాన ఉండండి, మీ ప్రజలు గౌరవిస్తారు. సూపర్ 6కు సంబంధించి ఏవైతే ఇచ్చిన హామీలు ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదు. ప్రధానంగా అన్నదాత సుఖీభావ కావచ్చు, దాంతోపాటు డిఎస్సి పోస్టుల భర్తీ కావచ్చు, ఇలాంటి అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవన్నటువంటి అభిప్రాయాన్ని అటు వైసీపీతో పాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా ప్రస్తావిస్తాం. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఈ 8 నెలల్లో మేము ఏవైతే పనులు చేసామో అది చెప్పడం జరిగింది. రేపు జూన్ లోపల మళ్ళీ ఇవన్నీ కూడా హామీలు నెరవేర్చుకుంటాము. తప్పనిసరిగా ఏదైతే హామీ ఇచ్చారో వాటిని కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రజలైతే మమ్మల్ని నమ్మారు. ఈ ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కూడా హోదా కూడా లేదు. ఆయన ఎవరు నమ్మటం లేదు, ఆయన తీరు మారలేదు. ఇంకా దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక గౌరవ సభకు రావాలి, జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు మాట్లాడని కోరుకుంటున్నారు. కానీ ఈ విధంగా బాయ్కాట్ చేయమని గవర్నర్ గారికి మరి అగౌరవపరుస్తూ వాళ్ళు బయటకు వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈసారి బడ్జెట్ గతం ప్రభుత్వం కంటే భిన్నంగా ఉండబోతుందా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ హయాంలో బడ్జెట్ అనేది చాలా బాగుంటుంది. లోయర్ క్లాస్ పీపుల్కి, మధ్యతరగతి కుటుంబీకులకి మొన్న ఏదైతే నేషనల్ బడ్జెట్ ప్రవేశపెట్టారో అదే విధంగా తీరు ఉంటుంది. తప్పనిసరిగా ప్రజల కోసం ఈ బడ్జెట్ వస్తుంది.
రేపు 25న బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి 25 తెలియ దాని గురించి మాట్లాడతాను. ఇంకొక ప్రధాన విషయం చెప్పండి. శివరాత్రి పర్వదినం రాబోతా ఉంది. ప్రధానంగా కోటప్ప కొండను రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోటప్ప కొండ వద్ద ఈ ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? గతం కంటే భిన్నంగా ఈసారి ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటి అక్కడ ఏర్పాట్లు? కానీ మహాశివరాత్రి పర్వదినాన గడిచిన 5 ఏళ్లుగా కోటప్ప కొండని మర్చిపోయారు వైసీపీ ప్రభుత్వం. కనీసం మంచినీటి ట్యాంకులు కూడా శుభ్రం చేయలేదు వాళ్ళు. తాగునీటి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఇవాళ మేమైతే మంచినీటి ట్యాంకులు శుభ్రం చేసాము, రోడ్లన్నీ కూడా శుభ్రం చేసి ఇవాళ మీరు వచ్చి చూస్తే కానీ రిపోర్టర్స్ ఎంత అద్దంలాగా ఉన్నాయి. మన మొహాన్ని మనం చూసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి 20 రోజులు రోజుకు 300 మంది ప్రతి రోడ్డును శుభ్రం చేశాము. మంచినీటి చెరువులను బాగు చేసుకున్నాము. రోడ్ల మీద ఉన్న కుంటలను పూడ్చుకున్నాము. అదేవిధంగా మరి శివ కుటుంబం దగ్గర కాలువ పక్కన దాదాపు 50,000 మంది పట్టడానికి వీలుగా మైదానం ఏర్పాటు చేయడం జరిగింది. కొండ మీద భక్తులకి అసౌకర్యం లేకుండా మరి వృద్ధులు కొండ మీదకి వెళ్ళడానికి బ్యాటరీ కార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాము. వీటన్నింటి కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు కానీ, గొట్టిపాటి రవికుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇవాళ కోటప్పకొండ తిరునాళ్ళు రేపు 26న జరుగుతుంది. కోటప్పకొండ స్థలమాచ్యం అనే ఒక సినిమా కూడా తీయటం జరిగింది. అది కూడా ఓటీటీలో వస్తుంది అనమాట. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసాము. స్వచ్ఛందంగా మేము చేసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు మా కోటప్పకొండ రాష్ట్ర పండుగ కాబట్టి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొత్తపాలెం రోడ్డు నుంచి కోటప్పకొండ దాకా 4 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మరి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న మా ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గౌరవిస్తున్నారు, ప్రజలు ప్రేమిస్తున్నారు. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అటు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరు ఏమాత్రం సరైనది కాదన్నటువంటి అభిప్రాయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ఈ ప్రజలు చేస్తారన్నటువంటి మాటలను చదలవాడ అరవింద్ బాబు చెప్తా ఉన్నారు. కోటప్ప కొండకు సంబంధించి రేపు మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి అక్కడ రాష్ట్ర పండుగ జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగినట్లు ఆయన చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.